మరి గతంలో మీరందరూ కూడా మీ సొంత కుటుంబ సభ్యులాగా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి మంచి మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపించారు. అలాగే ఇక్కడ వార్డు కౌన్సిలర్ గా కూడా భారీ మెజార్టీ తోటి ఆ రోజు మీరు కౌన్సిల్ కి పంపించడం జరిగింది. మరి మీరు ఉంచుకున్నటువంటి నమ్మకంతో ఈ రోజు మీరు ఎప్పుడు వచ్చినా సరే పలుకుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. మరి వార్డు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటున్నారు. అలాగే మా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మేము అందుబాటులో ఉంటున్నాం. మరి గతంలో ఈ పరిస్థితి ఉందా? ఒకసారి మన ప్రత్యర్థి గురించి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు చక్కగా వాళ్ళ ఇంటిలోకి వెళ్లేటువంటి పరిస్థితి మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎప్పుడైనా సరే వాళ్ళ ఆఫీసులోకైనా నేరుగా పోయి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా అని ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఆడ గేట్ కాడ మనం కనపడితేనే ఇదో కైకోయారే అని చెప్పేసి మాట్లాడుకుంటూ లోపలికి అంతేనా కాదా? నేనేమన్నా తప్పు చెప్పినా? ఎంతమంది అనిపించుకున్నట్టు ఆ మాట? కాబట్టి ఒకటే ఆలోచించండి. మనకు కావాల్సింది మన వార్డు అభివృద్ధి, మనకు కావాల్సింది మన నంద్యాల అభివృద్ధి, మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి. అభివృద్ధి అంటే గాజు మేడలా? అభివృద్ధి అంటే గ్లాస్ బిల్డింగ్ లా అనేది నేను అడుగుతున్నా. అభివృద్ధి అంటే పేదవాడు ధైర్యంగా వాళ్ళ పిల్లల్ని బడికి పంపించింది అభివృద్ధి అంటారు. పేదవాళ్ళు ధైర్యంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోగలుగుతాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామని చెప్పేసి నేను చెప్పిన రోజే నిజమైన అభివృద్ధికి చిహ్నంగా ఈ రోజు మనం మాట్లాడుకోవచ్చు. లేదంటే జీవితం అంతా పేదవాడిగానే మిగిలిపోయి పెద్దవాడు అవుతుంటే దాని పెత్తందారి వ్యవస్థ అంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఒకసారి ఆలోచించండి అమ్మా. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చాడు, చేదోడు చేయూత, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంటింటికి పెన్షన్, ఇంటింటికి రేషన్, ఇంటికాడికి వాలంటీర్లు, వార్డులో సచివాలయాలు, ఇవన్నీ జగనన్న ప్రభుత్వంలో జరిగినాయా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మన వార్డు తరఫున అన్న ఎన్నో సేవలు చేసినారు. మన వార్డుకు ఒక్కటే 17 కోట్లు వదిలినాడు. ఇక్కడ మన వార్డుకు ఒక్కటే మనకు జగనన్న అవన్నీ తెప్పించినందుకు మన రవీంద్రకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను అన్ని చెప్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని, ఎవరు నమ్మొద్దండి ఏ పార్టీని, అన్ని చెప్తున్నారు. పోయినసారి వాలంటీర్లు వద్దన్న ప్రభుత్వమే మళ్ళా ఇప్పుడు చెప్తున్నాడు నేను వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు? వద్దన్న వాలంటీర్లను ఎట్లా చెప్తున్నాడు? అంతా అబద్ధాలు. ఎవరు నమ్మకండి ఇట్లాంటి అబద్ధాలను. మన ప్రజలంతా అందరూ ఆలోచించి మన జగనన్న ప్రభుత్వాన్ని పైన గెలిపించాలా. ఈయన మన రవీంద్రను, మన ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో ఖచ్చితంగా ఈసారి మన రవీంద్రను గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన వార్డు నుంచి నాకైతే భారీ మెజార్టీ వచ్చింది కౌన్సిల్ కు. ఈసారి కూడా అన్నకు కూడా అదే మెజార్టీ వస్తే మన వార్డును ఎంతో డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.